అయితే ఎవరు గెలవబోతున్నారు అన్న దాని విషయంలో 1-2 ఎగ్జిట్ పోల్స్ ఏవో వచ్చినట్టున్నాయి. సో ఎవరు అవునన్నా కాదన్నా ఏ బై ఎలక్షన్ అయినా కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. బై ఎలక్షన్ కానీ ఆర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది, రాజ్యం వాళ్ళ చేతిలో ఉంటుంది, సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది, పైసలు పంచడానికైనా ఇంకేదన్నా చేయడానికైనా. అండ్ రెండోది, ప్రజలు కూడా ఎట్లా భావిస్తారంటే వాళ్ళే పవర్లో ఉన్నారు కదా, ఇప్పుడు వేరే వాళ్ళని గెలిపించుకుంటే ఇంకా 3 ఏళ్ళు అపోజిషన్లో ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే ఏం పనులు అవుతాయి అనే ఒక రకమైన ఆలోచన ఒకటి ఉంటుంది. అది నాటుకపోయింది ప్రజల మనసుల్లో, లీడర్ల మనసుల్లో. సో అది కాదు అసలు యాక్చువల్గా. ఎవరు ఉన్నా ఎవరు గెలిచినా అక్కడ డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది ఆగకూడదు. కానీ అట్లా లేదు కదా సిస్టమ్. ఏకంగా డైరెక్ట్ ప్రచారంలోనే చెప్పుకుంటున్నారు కదా ముఖ్యమంత్రులతో సహా. కింద ఉన్న వాళ్ళని కూడా మా వాళ్ళనే గెలిపిస్తేనే మీకు ఎమ్మెల్యేతో డైరెక్ట్గా వెళ్ళి కలవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే చాలా కష్టమని. సో అట్లా గవర్నమెంట్కి ఎలక్షన్స్ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, కొంత కాదు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే మీరు ఏ రిజల్ట్స్ చూసినా, అంటే ఏ ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్ సర్వేలు చూసినా అధికార పక్షానికే కొంత ఫేవర్గా ఉంటుంది. అందుకనే మరి ఈ ఎలక్షన్ ఇంకో ఎలక్షన్తో కంపేర్ చేయొచ్చా అంటే చేయడానికి వీలే లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయింది, రేపు పొద్దున ఖైరతాబాద్ బై ఎలక్షన్ ఇంకోటి ఏదైనా వస్తుంది, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. రేపు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, సంబంధమే లేదు. ఒకప్పుడు ఉంటుండే, ఒక ఎలక్షన్ తర్వాత దాని ఇంపాక్ట్ దాని ఇంకొక ఎలక్షన్ మీద ఉంటుండే. ఏమున్నా ఒక 5-6% మాత్రమే. ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండే, ఆ ప్రభావం ఉంటుండే. ఇప్పుడు ఆ ప్రభావం అన్నది లేదు. ఏ ఎన్నికగా మారిపోయింది.